చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చిన జోగి రమేష్తో వేదిక పంచుకున్నందుకు టీడీపీ నేతలు క్షమాపణలు చెప్తే సరిపోదని కార్యకర్తలకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. పార్టీలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఏదైతే వేదిక పంచుకున్నారో వాళ్ళకి నేను చెప్పడానికి జంత పెట్టాను. ఒక సీఏ కర్రతో కొడితే పడిపోయాను. నేను ఒక అరగంట బ్రీతింగ్ అందలా నాకు. నేను చచ్చిపోతాను అనుకున్నారు. చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. ఏంటి పార్టీలో కొద్దిగా క్రమశిక్షణ లోపిస్తుంది. రాజకీయాలు అయితే ఇలా ఉంటాయని నేను అనుకోలేదు, అనుకోను కూడా. ఏదో మేము వెళ్ళింది తప్పు అనేయడం కూడా ఏదో కరెక్ట్ కాదు. మీరు ఊరేగింపులో జీప్ ఎక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది, లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. ఆ పిలిచిన వాళ్ళది పాప ఆలేదో కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి? దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి. జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు పెట్టి. పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. అక్కర్లేదు ఇంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం ఎందుకు? మాకే పదవులు లేకపోయినా మేము పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది. ఎవరైతే కలిసారో వాళ్ళందరూ మంచోళ్ళు కాదని మాత్రం అంటలా. వాళ్ళని వ్యక్తిగతంగా నేను విమర్శించట్లా. కానీ చంద్రబాబు గారి ఫ్యామిలీని అభిమానించే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని మీరు ఎలా చేస్తారో ఒకసారి ఆ వేదిక మీద ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇచ్చుకొని మళ్ళీ ఆ ముగ్గురు ఒకేసారి వేదిక మీద ముందుకు వచ్చి దాని ముందు క్లారిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఇలాంటి జోగి రమేష్ ఒకవేళ తెలుగుదేశంలోకి వస్తానన్నా, లేదా జనసేనలోకి వస్తానన్నా, లేదా బీజేపీలోకి వస్తానన్నా రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వందని తెలియజేస్తుంది.